హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో క్రాస్ కట్ మోడల్ని సింపుల్ వేలో ఎలా అల్లాలి అనేది క్లియర్గా చూపిస్తాను. ఈ బాస్కెట్ని అల్లడానికి 2 కట్టల వైర్ సరిపోతుంది. నేను క్రీమ్ కలర్ వైర్ని, మెరూన్ కలర్ వైర్ని తీసుకున్నాను. ఈ బాస్కెట్ని అల్లడానికి కొలతలు వచ్చేసి మెరూన్ కలర్వి 16 వైర్లను తీసుకోవాలి. ఒక వైర్ పొడవు వచ్చేసి 2.5 మీటర్ పొడవు ఉండాలి. ఇంచెస్లో అయితే 99 ఇంచెస్ ఉండాలి. ఇప్పుడు 16 వైర్లలో నుంచి ఒక వైర్ని తీసుకొని సగానికి మడత పెట్టుకోవాలి. తర్వాత మెరూన్ కలర్ రన్నింగ్ వైర్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా కొలత చూసుకొని మడత పెట్టుకోవాలి. రన్నింగ్ వైర్ని ఎడమ చేత్తో పట్టుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న వైర్ని కుడి చేత్తో పట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా నార్మల్ నాట్ని అల్లుకోవాలి. వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. లూప్ లాగా చేసుకొని మెరూన్ కలర్ వైర్ని వైర్ మీద నుంచి ఫోల్డ్ చేసి లూప్లో నుంచి ఇటు పక్క ఉన్న మెరూన్ కలర్ వైర్ని దూర్చుకొని నార్మల్ నాట్ని అల్లుకోవాలి. ఇప్పుడు ఆపోజిట్ వైర్స్ రెండింటిని సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకొని సమానంగా లేకపోతే వీడియోలో చూపిస్తున్నట్లుగా అడ్జస్ట్ చేసుకొని ఈక్వల్గా ఉండేలాగా సమానంగా ఉండేలాగా చూసుకుంటూ ఈ వరుస మొత్తం అల్లుకుంటూ రావాలి. ఇంకొక వైర్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా సగానికి మడత పెట్టుకొని రన్నింగ్ వైర్ తోటి నార్మల్ నాట్ని అల్లుకుంటూ రావాలి. ఇలా వరుస మొత్తం అల్లుకోవాలి. ఒక్కొక్క వైర్ని తీసుకొని సగానికి మడత పెట్టుకొని నార్మల్ నాట్స్ని అల్లుకోవాలి. ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి. ఆపోజిట్ వైర్లు 2 సమానంగా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈ వరుస మొత్తం అల్లేంత వరకు. సమానంగా లేకపోతే ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా అడ్జస్ట్ చేసుకోండి. లేదంటే బుట్ట పైకి వచ్చేసరికి ఒక వైరు పొడవుగా ఒక వైరు తక్కువగా అట్లాగా సమానంగా రాకుండా వచ్చేస్తాయి. ఈ ఒక్క వరుస మాత్రం చూసుకొని జాగ్రత్తగా అల్లుకోండి. ఫస్ట్ టైం నా ఛానల్లో వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.
చూసారు కదా, మొత్తం 16 వైర్లతోటి నార్మల్ నాట్స్ని ఒక వరుస అల్లుకోవడం అయిపోయింది. ఇప్పుడు రన్నింగ్ వైర్ని ఎలా కట్ చేయాలి అనేది చూపిస్తున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకొని 2 రన్నింగ్ వైర్లని సమానంగా ఉండేలాగా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా రన్నింగ్ వైర్ని తీసుకొని రెండవ వరుస అల్లుకోవడం ఎలాగా అనేది చూపిస్తాను, చూడండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా వైర్ని కొలత చూసుకొని సమానంగా ఉందా లేదా చూసుకొని మడత పెట్టుకొని రెండవ వరుసని అల్లుకుంటూ రావాలి. రెండవ వరుస కూడా అల్లుకోవడం అయిపోయింది కదా. ఇప్పుడు రన్నింగ్ వైర్ని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా అల్లుకున్న వరుస ఉంది కదా, ఆ వైర్ తోటి కొలత చూసుకొని సమానంగా ఉండేలాగా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మూడవ వరుస అల్లుకోవాలి. ముందుగా అల్లుకున్న వరుస ఉంది కదా, ఫస్ట్ అల్లుకున్నది, దానికి 2 పక్కల వచ్చేలాగా అల్లుకోవాలి. ఇప్పుడు ఒక సైడ్ అల్లుకోవడం అయిపోయింది. ఇంకొక వైపు తిప్పుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా కొలత చూసుకొని మూడవ వరుసని అల్లుకోవాలి.
3 వరుసలు అల్లుకోవడం అయిపోయింది. ఇప్పుడు రన్నింగ్ వైర్ని కొలత చూసుకొని కట్ చేసుకోవాలి. ఇలాగే మొత్తం 8 వరుసలు అల్లుకోవాలి. 3 వరుసలు అల్లుకోవడం అయిపోయింది కాబట్టి ఇంకొక 5 వరుసల్ని అల్లుకోవాలి. అడుగు మొత్తం ఇలా ఉంటుందండి. మొత్తం అల్లేసుకున్న తర్వాత మొత్తం 12 వరుసలు అల్లుకున్నాము. ఇప్పుడు క్రీమ్ కలర్ వైర్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా వైర్తో కొలత చూసుకొని మడత పెట్టుకొని నార్మల్ నాట్స్ని 4 వరుసగా అల్లుకోవాలి. అల్లుకున్న తర్వాత మళ్ళీ రన్నింగ్ వైర్ని కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తాను చూడండి. మొత్తం 4 నార్మల్ నాట్స్ని అల్లుకున్న తర్వాత 2 క్రీమ్ కలర్ వైర్లని సమానంగా ఉండేలాగా చూసుకొని రన్నింగ్ వైర్ని కట్ చేసుకోవాలి. మరలా క్రీమ్ కలర్ రన్నింగ్ వైర్ని తీసుకొని క్రీమ్ కలర్ వైర్తోనే సమానంగా ఉండేలాగా కొలుచుకొని మడత పెట్టుకొని నార్మల్ నాట్స్ని వరుసగా మళ్ళీ 4 అల్లుకుంటూ రావాలి. నాలుగు అల్లుకోవడం అయిపోయింది. మళ్ళీ రన్నింగ్ వైర్ని కొలత చూసుకొని కట్ చేసుకోవాలి. ఇలాగా బుట్ట చుట్టూరు 4 నార్మల్ నాట్స్ని అల్లుకొని రన్నింగ్ వైర్ తోటి రన్నింగ్ వైర్ కట్ చేసుకుంటూ రావాలి.
వరుసగా 4 నార్మల్ నాట్స్ని అల్లుకుంటూ రన్నింగ్ వేర్ని కట్ చేసుకుంటూ అల్లుకున్నాం కదా. ఇప్పుడు సైడ్స్ కూడా అంతే అండి. అలాగే రన్నింగ్ వేర్ని కొలత చూసుకొని క్రీమ్ కలర్ వైర్ తోటి ఫోల్డ్ చేసుకొని 4 నార్మల్ నాట్స్ని అల్లుకోవాలి. తర్వాత రన్నింగ్ వేర్ని కట్ చేసుకోవాలి. అలాగే బుట్ట చుట్టూరు కూడా అల్లుకుంటూ రావాలి. చూసారు కదా, సైడ్స్ కూడా 4 నార్మల్ నాట్స్ని అల్లుకొని రన్నింగ్ వేర్ని కట్ చేసుకున్నాము. ఇలాగే మిగిలిన 2 ప్రక్కల కూడా అల్లుకుంటూ రావాలి. ఇదిగోండి, అల్లడం అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను. ఇలా 4 నార్మల్ నాట్స్ని అల్లుకుంటూ బొట్ట చుట్టూరు అల్లేసుకున్నాము. ఇప్పుడు 2 వైర్లని కలిపి ఒక నార్మల్ నాట్గా అల్లుకుంటూ రావాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా 2 మెరూన్ కలర్ వైర్లని కలిపి ఒక నార్మల్ నాట్గా అల్లుకుంటున్నాము. ఇలాగే బుట్ట చుట్టూరు అల్లుకుంటూ రావాలి. ఈ బాస్కెట్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. ఇది పార్ట్ 1 వీడియో అండి. పార్ట్ 1 వీడియోలో ఏ కలర్ వైర్స్ని తీసుకోవాలి, ఎంత మెజర్మెంట్స్ని తీసుకోవాలి, అడుగు భాగం ఎలా అల్లాలి, బుట్ట చుట్టూరు ఎలా అల్లుకోవాలి అనేది చూపించాను. బుట్ట పైభాగం ఎలా అల్లాలి, హ్యాండిల్స్ ఎలా వేయాలి అనేది పార్ట్ 2లో చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.